నెల రోజుల పాటు పవిత్ర ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో రంజాన్ మాసం ముగిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయాగుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయ వల్ల విజయవంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచమంతా రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు నిర్వహించుకుంటున్నారని సీఎం తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లాంపై విశ్వాసమున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఖురాన్ అవతరించిన పవిత్ర మాసం ఇది అని జనసేనాని అన్నారు. మరోవైపు భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకొని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లింలందరికీ శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని సూచించారు వైఎస్ జగన్. హైదరాబాద్ మహానగరంలో రంజాన్ వేడుకలు